పీగన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం అంబాజీపేట మండలంలో ఇసుకపూడి, చిరుతపూడి గ్రామాల్లో అయితే ప్రచారం కొనసాగుతుంది. అయితే ఈ మధ్యకాలంలోనే వైసీపీ పార్టీలో జాయిన్ మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం పాముల రేశ్వరి ఉన్నారు. ఆయనతో కూడా ప్రయత్నం చేస్తాం. మేడం గారు చెప్పండి, ఈ మధ్యన మీరు పార్టీలో కూడా జాయిన్ అయ్యారు. ఎటువంటి ప్రచార కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి? మరి అంటే ఆల్రెడీ నేను 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో చేసిన ఎమ్మెల్యేని. దాని మీదట కార్యకర్తలు, నాయకులు అందరూ సుపరిస్థితులే. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలు అందరికీ తెలుసు కాబట్టి, ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా మరి ప్రజలను ఆకట్టుకోవాలో ఆ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ విధంగా చేయటం జరుగుతుంది. సంక్షేమ పథకాలన్నీ కూడా ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేశారు అంతకన్నా 2 అడుగులు ముందుకేసి మరిన్ని సంక్షేమ పథకాలు చేయటం జరుగుతుంది. మరి నేను పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. జాయిన్ అయినప్పటి నుంచి కూడా మరి ఇప్పటి వేణుగోపాలం గారు అభ్యర్థి గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో మరి ప్రచారానికి తిరగడం కూడా జరుగుతుంది. తప్పనిసరిగా మరి గన్నవరం నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఎంచేతనంటే ప్రజలు అంటే ప్రతి ఇంటికి కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా చేరుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా మరి ప్రతి అభ్యర్థి కూడా 2 ఓట్లు, ఒకటి ఎంపీ రాపాక వరప్రసాద్ గారికి, ఒకటి ఇప్పర్తి వేణుగోపాల్ గారికి, మరి 2 కూడా నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఇంకా మా కార్యకర్తలు చాలామంది అభిమానులు ఉన్నారు, ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి సార్ యొక్క విజయానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ జై జగన్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ అభ్యర్థి వేణుగోపాలరావు గారిని భారీ మెజార్టీతో నగ్గించి తీసుకురామని మీకు చెప్పినట్టుగా కూడా మాకు తెలిసింది. దాని మీద మీకు తప్పనిసరిగానండి అధిష్టానం సార్ ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తాను. గత కాలంగా ప్రచారం చాలా జోరుగా కొనసాగుతుంది. దీని మీద మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకి ఏముంది, మీరు చూస్తున్నారు. జాయిన్ అయిన కానీ సుమారు 10-15 రోజుల నుంచి మేము డైరెక్ట్గా డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు పాజిటివ్ సిగ్నల్స్, మంచి ప్రజా స్పందన కూడా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి జోషు ఇస్తున్నారు ప్రతి చోటని. ఈవేళ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మంగళహారతులతోటి అందరూ కూడా, ఆడపడుచులు అందరూ కూడా స్వాగతం పలకడం జరిగింది. అలాగే మాకు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పాముల రాజేశ్వరీదేవి గారు 4 రోజుల క్రితం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, అధ్యక్షుల వారి సమక్షంలోని. వారు కూడా మాకు తోడుగా ఉండి మాకు అంతా అన్ని విషయాల్లోని, క్యాన్వాసింగ్లోని, వాటిల్లోని తగు సూచనలు ఇస్తూ, సీనియర్ కాబట్టి ఆవిడ సూచనలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. సార్ మీరు చెప్పండి, అమలాపురం నుంచి కూడా నియోజకవర్గ పరిశీలిగా పిగన్నవరం అనుకున్నారు. ప్రస్తుతం నుంచి ఇక్కడ బీసీ ఓట్లు కూడా కీలకంగా ఉందా? బీసీ ఓట్లు మీరు ఏ విధంగా రాబట్టగలరు? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలని ఎంతో ప్రజలకి చేరువ చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి మా సిట్టిబెల్లి సామాజిక వర్గం నుంచి అందరూ కూడా ముందున్నారు. ఎంచేతంటే ఈరోజు 3 అసెంబ్లీ టికెట్లను మా సిట్టిబెల్లి కమ్యూనిటీకి ఇవ్వడం ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రప్రదంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 పార్లమెంట్ టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 2 ఎమ్మెల్సీ స్థానాలు, ఒకటి ఈస్ట్ గోదావరి, ఒకటి వెస్ట్ గోదావరి కూడా ఇవ్వడం జరిగింది. ఇదివరకు ఎప్పుడు కూడా లేని విధంగా 8 లోక్సభ అయితేనేమి, అసెంబ్లీ స్థానాలు అయితే, ఎమ్మెల్సీ అయితే 8 మందికి అవకాశం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళందరూ ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలని, అదేవిధంగా ఆయన ఇచ్చిన మా కమ్యూనిటీకి ఇచ్చిన ఆదరణని మేము మా సిట్టిబెల్లి సామాజిక వర్గానికి చేరువయ్యేలాగా చెప్పి అందరినీ కూడా మా సంఘ సోదరులను కలవటం జరుగుతుంది. వాళ్ళ